పిల్లలకు ఈరోజు మీ గురించి మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే పేరు, మీ మనసు అదే చెప్తున్నాను. మీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకొని మనసే కాకుండా పేరు కూడా మార్చుకోగలిగేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, నిజంగా ఈరోజు చాలా మంచి పాఠం. ఇంతవరకు మీరు విననిది, వినవలసినది, తల్లిదండ్రులు చెప్పవలసినది, బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి పాఠం. ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? ఇంటి పేరు నాది, నా ఇంటి పేరు ఎం జాన్సన్ విక్టర్. అలాగే మీకు కూడా ఇంటి పేర్లు ఉన్నాయి. అందులో ఏ నుండి జడ్ వరకు, ఏ నుండి జడ్ వరకు ఎంతోమంది మరి ఇంటి పేర్లు ఉన్నాయి. అసలు ఈ ఇంటి పేరు ఎలా వచ్చింది? ఇంటి పేరు ఎందుకు వచ్చింది? ఇంటి పేరు ఎక్కడ పుట్టింది? ఇంటి పేరుకు ముందు ఎందుకు పెడుతున్నారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఈ భూప్రపంచంలో జాన్సన్ విక్టర్ తప్ప ఈ తరంలో ఎవ్వరూ ఆలోచించలేదు. ఎవరు చెప్పలేదు కూడా నాకు. ఇంటి పేరు ఉన్నదా? ఇంటి పేర్లు పోనీ ఇంటి పేరు ఏవైనా పోనీ వినడానికి వినసొంపుగా ఉందా అంటే పంది కమల, పీతల సుజాత, పిచ్చి పాపయ్యమ్మ, మిరపకాయల రవి, చింతకాయల రవి, దొంగ సూర్యనారాయణ, చెత్త కనకకుమారి, నక్క వెంకటేశ్వరరావు, గంట శ్రీనివాసరావు, పిల్లి, ఎలక, పాము, కప్ప, కుక్కల. బాబోయ్, ఎన్నో సంవత్సరాలుగా ఇంటి పేర్లు. కారు వెనకాతలు రాసుకుంటారండి బాబోయ్, అనుకో నమస్కారం బాబు. మరి ఘోరం అండి. పంది ఇటు అంత అవసరమా? పోనీ ఏదో శ్రీనివాస్ అంటే పోనీ పర్వాలేదు, కొంచెం ఆ ముందు పేరు మరి ఘోరం ఉన్నా రాసుకుంటున్నారు. మాదంతా ఇదే, మా వంశం అంతా ఇదే. ఎందుకు అసలు ఇంటి పేరు పిచ్చి? విచిత్రం చెప్పమంటారా? అందరికీ ఉంది. మామూలుగా ఎవరైనా పేరు పిల్లండి స్టేజ్ మీద కంటే మళ్ళీ ఇంటి పేరు కూడా జోడిస్తారు. ఇలా పెట్టి పిలిపించండి. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు ఎందుకు ఈ ఇంటి పేరు వచ్చింది? ఇంటి పేరు ఎలా పుట్టింది? అసలు ఇంటి పేరు ఉన్నదా? ఇంటి పేరు ఉంటే ఆ ఇంటి పేరే అందరికీ రావాలి. ఇంతకీ ఎవరికి ఇంటి పేరు ఉంది? ఇంటి పేర్ల కోసం అసలు బైబిల్ ఏమైనా చెప్పిందా? మీరు ఆలోచించాలండి. మీరు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భూప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఆదాము.
ఏ ఆదామా, బి ఆదామా, సి ఆదామా, డి ఆదామా, ఈ ఆదామా, ఎఫ్ ఆదామా? ఏ ఆదాము? ఆదాముకు అసలు ఇంటి పేరు ఉందా? ఆదాము ఇంటి పేరు ఏది? పోనీ ఆదాము నుండి వస్తున్నటువంటి ఆదాము సంతానమైనటువంటి కయ్యనుకి ఏ కయ్యను, ఏ హేబెలు, ఏ షేతు అని ఏమైనా పెట్టాడా? నిజంగా ఆదాము వండర్ఫుల్ అండి. ఒకే ఒక తప్పు, తన భార్య ఇచ్చినది తిన్నాడు అన్నది లోకం అంతా చూపిస్తుంది. కానీ ఆదాము చేసినటువంటి ఆదాము యొక్క మనస్సు ఎలాంటిదో ఇంతవరకు ఎవరు ఆలోచించలేకపోయారు. నిజంగా ఆదాము పిల్లలకు ఆదాము పేరే పెట్టలేదండి. ఆదాము పేరు పెట్టలేదు. ఆదాము కొడుకు కూడా కయ్యేను అని పెట్టాడు. ఆదాము కుమారునికి హెబెలు అని పెట్టాడు. ఆదాము సంతానానికి షేతు, ఏనోషు, కేనాను, మహలేలు, ఎరదు, రయు, పెలుగు, తెరహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, సొలొమోను, దావీదు, వీళ్ళందరి పేర్లు చూస్తుంటే వీళ్ళెవరికి అసలు ఇంటి పేర్లే లేవెందుకు చెప్పండి? వీళ్ళెవరికైనా ఇంటి పేరు ఉందా? లేదు. ఇంటి పేర్లు రాయలేదు వాళ్ళకి. ఆదాము నుండి వస్తున్న ఆదాము సంతానాలకు ఇంటి పేర్లు రాయలేదు. మరి ఇంటి పేర్లు ఎందుకు రాయలేదు? చాలామంది ఇంటి పేరు తండ్రి పేరు వస్తుంది అంటారు. ఇంటి పేరు ఏదో ఒక ఊరు పేరు పెట్టేస్తారు. అలా ఊరు పేరుతో చలామణి అవుతున్నటువంటి ఒకే ఒక ప్రిన్సిపాల్ ఈ దేశంలో నా పక్కన ఉన్నాడు. ఆయన మాకందరికీ తెలుసు, ముంగండ సత్యనారాయణే. కే సత్యనారాయణ ఆయన అండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆయన ముంగండ సత్యనారాయణ ఇప్పటికని ఆయన ఇంటి పేరు ఇప్పుడు ఇందాక కే అంటాను, మళ్ళీ గుర్తు చేయండి అని. ముంగండ సత్యనారాయణనే ఊరు పేరుతోనే. కానీ ఇంటి పేరు ఉందా? ఇంటి పేరు ఎవరైనా పెట్టుకున్నారా అంటే ఆదాము నుండి ఆదాము సంతతి వారికి కూడా ఆదాము, నాయనా నా పేరే మీకు ఇంటి పేరు రావాలి, మీరు ఆదాము కుమారులుగా, ఏ కయ్యనుగా, ఏ హేబేలుగా, ఏ షేతుగా నా పేరుతోనే మీ పేర్లు జోడించి ప్రపంచానికి పరిచయం అవ్వాలి అని ఆయన అనుకోలేదు. ఏమని చెప్పాడు తెలుసా? ఆదాము ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు, దేవుని కుమారులు. ఏమని చెప్పుకున్నారటండి? ఆదాము సంతతి, ఆదాము పిల్లలని ఎవ్వరూ చెప్పలేదటండి. ఇది ఒక తండ్రిగా ఆదాము నేర్పించిన తన పిల్లలకు మంచి పాఠం. ఆదాము పిల్లలని చెప్పలేదు. మీరు ఎవరు సంతానం అండి అంటే ఆదాము సంతానం అని చెప్పలేదట. ఆదాము ఏమని చెప్పాడంటే తన పిల్లలకు దేవుని కుమారులు, నాయనా దేవుని కుమారులని మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే నా తండ్రి నన్ను కన్నది దేవుడు.
దేవునికి పుట్టాను గనుక నేను నా తండ్రి పేరే నా ఇంటి పేరుగా నేను చెప్పుకుంటాను. మా నాన్న ఉన్నారు, ఆయన ఎం జాన్ విక్టర్, అంటే ములపర్తి ములపర్తి జాన్ విక్టర్. ఆయనకు పుట్టిన నాకు ములపర్తి ఎం జాన్సన్ విక్టర్ అని పేరు పెట్టారు. మా నాన్న ఎం జాన్ విక్టర్ కనుక నాకు ఎం జాన్సన్ విక్టర్ అని పెట్టాడు. మా నాన్న తప్పు చేశాడు. ఎందుకు? ఎం ఏంటి, ములపర్తి ఏంటి, ములపర్తి అనపర్తి ఏం బాగుంటుంది ఏంటి? ములపర్తి ఏంటి, ముల శంకలాగా ఉంటుంది ఏంటి? ఏమైనా బాగుందా? బైబిల్ నేర్చుకున్న తొలి రోజుల్లో నేను ఒకటే అనుకున్నాను, ఎం జాన్సన్ విక్టర్ ఓకే, ఎం జాన్సన్ ఏంటి, ఎమ్ ములపర్తి 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 ములపర్తి. మా ములపర్తి వాళ్ళు చెప్పానంటే ఎవరినైనా, ఇంతకీ ఆ ములపర్తి ఎక్కడి వచ్చింది? అసలు మొలేటి పర్తి ఏంటి, అదేమో బాగుందా? ములపర్తి ఏమైనా బాగుంది? అసలు బాగోలేదు. నా పక్కన ఉన్నారండి ఈయన, గంధం కొంచెం బాగుంది, కొంచెం బాగుంది. గంధం చిన్నబాబు గంధం బాగుంది, కొంచెం మనశ్శాంతి అని ఉంది. గంధం అంటే కొంచెం మినిమం కదండి. ఈ ములపర్తి ఏంటండి, బొత్స, బొంతు రాజేంద్ర, ఇతను బొంతు ఎవరు? బి రాజేంద్ర, మనం ఇతను బొంతు బాగుందా? బొంతు ఏంటండి, జీ గజ్జి దాగీదు, ఎదురన్నా గజ్జి దావీదా? అయ్యో బాబోయ్ నాయన, మరి ఘోరమండి. ఏంటి మీరంత నవ్వుకుంటున్నారంటే, నేను అలాగే నవ్వుకున్నాను ముందు. అయ్యో బాబోయ్, ఈ పేర్లు ఏం బాలేవు. మా నాన్నకి బైబిల్ తెలియకపోవటం వల్ల మా నాన్న పెట్టాడు, వాళ్ళ నాన్నకి బైబిల్ తెలియకపోవటం వల్ల ఆల్ఫ్రెడ్ గారు, ఎం ఆల్ఫ్రెడ్, ఆయన పేరు పెట్టుకున్నాడు. ఇలా మొత్తం మా వాళ్ళందరూ ములపర్తి. ఒరే మంది ములపర్తి వంశం ఏమనుకున్నావు నువ్వు? మన మునపర్తోళ్ళు మంది ఎన్ నందమూరి. చూసారు ఈరోజు? అంటే వాళ్ళ ఇంటి పేరు చలామణి అయిపోవాలనుకుంటున్నారంటే, వాళ్ళ తండ్రులకు ఏముందంటే, వాళ్ళ తండ్రుల పేరులే ప్రపంచానికి గుర్తు చెయ్యాలనుకొని ఇంటి పేరు పెట్టారు తప్ప దేవుడి గురించి ఒక్కడు ఆలోచించలేకపోయాడు. కానీ ఆదాం అంటున్నాడు తన కుమారులకు, దేవుని కుమారులు. ఫ్రెష్గా నేనే ఆదామని అనుకోండి మీరు ఒక్క నిమిషం. మా నాన్న దేవుడు కదండి, అప్పుడు నేను ఏమని పెట్టుకుంటాను? దేవుని కుమారుని కదండి. మా నాన్న దేవుడు కనుక నా ఇంటి పేరు ఏంటి? దేవుడు. ఆయన దేవుడు, నేను కుమారుని. గాడ్ సన్, నాట్ జాన్సన్, గాడ్ సన్. అలాగే మా నాన్న జాన్ విక్టర్ కనుక జాన్ సన్. చూడండి, జాన్ సన్, జాన్ సన్ విక్టర్. జాన్ సన్న తప్పు. గాడ్ సన్, గాడ్ సన్. ఇది నేను దేవుని కుమారుడను. యేసుప్రభు ఎవరు? దేవుని కుమారుడు. యేసు రక్షకుడు, క్రీస్తు అభిషేక్తుడు. సూపర్, అదిరిపోయింది. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు. ఎంత బాగుంది పేరు. ఇశ్రాయేలు ఎవరు? దేవుని కుమారులు, దేవుని ప్రజలు. ఎంత బాగుంది.
దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని సంతానము అని మానవుడు దేవుని కుమారుడు అని చెప్పవలసిన తండ్రులు ఏం చేశారంటే ABCDEFGH ఇలా మొత్తం A to Z పెట్టడం వల్ల, ఇంటి పేరు రావటం వల్ల దేవుని పేరు ఏమైపోయిందంటే మరుగున పడిపోయింది. అది వాళ్ళ చేసిన తప్పు, వాళ్ళ చేసిన తప్పది. వాళ్ళకు బైబిల్ తెలియకపోవటం. ఆదామ తప్పు చేయలేదు, మీ నాన్న నా నాన్న చేశాడు తప్పు. ఆదాము సంతతి వాళ్ళు ఎవరు చేయలేదు. అందుకే దేవుడు ఈ ప్రపంచానికి ఇంటి పేరు లేదని చెప్పడానికి మత్తయి సువార్తలో ఏమని ప్రారంభించాడో మీరు మత్తయి సువార్త చదివితే తెలిసిపోద్ది. మొదటి అధ్యాయము 2వ వచనము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోదా, తామారు, జరహు, పెరెసు, ఎస్రోను, ఆరాము, అమినాదాబు, నయసోను, సల్మాను, బోయజు, ఊరియా, సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోసు, యెషయా. ఏంటి వీళ్ళందరికి ఇంటి పేర్లు ఎక్కడైనా ఉన్నాయా? ఇప్పుడైనా మీరు చదువుకున్నారా? బైబిల్ చదువుకుంటున్నటువంటి మీరు ఎప్పుడైనా వీళ్ళకి ఎందుకు ఇంటి పేర్లు లేవని ప్రశ్నించారా? వీళ్ళకి లేకపోతే లేకపోయేది, మాది మాత్రం అండి, మాది పీతల, మాది చింతకాయలు, మేమంతా నక్కావారు, మేమంతా కుక్కలోళ్ళు, మేమంతా పందులోళ్ళు, మేము దొంగోళ్ళు. చూసారా చెప్పులా? ఆహా, ఏమింటి పేర్లండి ఏంటి? ఈ పేర్లన్నీ దేవుణ్ణి ఏమైనా గుర్తు చేశాయా? అందుకే ప్రతి ఒక్కడికి ఇంటి పేరు పిచ్చి. ప్రతి ఒక్కరు ఆ ఇంటి పేరు పెట్టుకోకపోతే మనశ్శాంతి ఉండదు. కానీ ఒరిజినల్గా నీ తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల నీకు ఆ పేరు వచ్చింది. కానీ ఒరిజినల్గా నువ్వు పెట్టుకోవలసిన పేరు నిజముగా నీ తండ్రి పేరే. నీ తండ్రికి ఏ పేరుందో అదే ఇంటి పేరుగా వస్తుంది అన్నది వాస్తవం. అయితే ఆదాము తండ్రి ఎవరు? ఆదాము నుండి వచ్చిన పిల్లలు ఎవరు? మనమంతా ఆదాము పిల్లలము. మనమంతా ఆదాము పిల్లలమైనప్పుడు ఆదాము అనే పేరైతే ఆ ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. అందుకే దేవుడు ఆదాము ఇంటి పేరు రాశాడు. లోకాసువార్త 3వ అధ్యాయం 38. లోకాసువార్త 3వ అధ్యాయం 38. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. దేవుడు రాశాడండి, ఆదాము నీ ఇంటి పేరు నా ఇంటి పేరే, నా పేరే నీ పేరు, నాకున్న పేరు దేవుడు. ఈ దేవుడు అనే పేరుతోనే నువ్వు కుమారుడవు గనుక, నేను దేవుణ్ణి గనుక నీకు నా పేరే పెడుతున్నాను, నువ్వు దేవుని కుమారుడు. తండ్రి పేరు ఆదాముకు వచ్చింది, దేవుని కుమారుడు. తండ్రి పేరు యేసు ప్రభువుకు వచ్చింది, దేవుని కుమారుడు. ఆదాముకు దేవుని కుమారుడనే పెట్టాడు, యేసుకు దేవుని కుమారుడే పెట్టాడు. మధ్యలో వచ్చిన మీకెందుకు పోయింది? మీరెందుకు చెప్పుకోలేదు? నాకు ఈ జ్ఞానం లేదండి. మా నాన్నకి ఆ జ్ఞానం లేకపోవటం వల్ల అంతా జరిగింది. నిజంగా మా నాన్నకే ఆ జ్ఞానం ఉంటే, మా నాన్న నన్ను బడిలో జాయిన్ చేసినప్పుడు సన్ ఆఫ్
ఎవరండి అని అడిగినప్పుడు నిజంగా మా నాన్న అందుడు గాడ్. గాడ్ ఏంటి? అవునండి, మా తండ్రుల 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 నుండి ఆదాముకున్నటువంటి పేరే దేవుడండి, దేవుని కుమారుడండి. ఆదాము తన పిల్లలకు చెప్పాడండి, దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు. ఆదాము నుండి వస్తున్న వారికి దేవుని కుమారులను పెట్టాడు. ఆదాము సంతతి తర్వాత నోవహు జలప్రళయంలో అందరూ చచ్చారని, ఆ చచ్చిన వాళ్ళందరి పేర్లు మొత్తం తుడిపేసి దేవుడు నోవహు కుటుంబీకులలో నుండి వచ్చినటువంటి వాళ్ళు అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు యాకోబు దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ దేవుడు అన్నాడు, హే నీ పేరు ఇక్కడ నుండి మార్చేస్తానని, నీ పేరు ఇశ్రాయేలు, ఎందుకంటే దేవుని కుమారుడు, ఇశ్రాయేలీలు దేవుని కుమారులు అని నా పేరే నీ పిల్లలకు రావాలి అని దేవుడు పేర్లు మార్చుకొని వచ్చాడు అక్కడ. ఎందుకు ఇశ్రాయేలీలు అంటే దేవుని కుమారులు, దేవుని ప్రజలు. మరి ఈరోజు మీరు ఏదో పేరు ఎవరో పేర్లు, ఊరి పేర్లు, ఇంటి పేర్లు, కుక్కల పేర్లు, నక్కల పేర్లు, చెట్ల పేర్లు, రాళ్ల పేర్లు, వజ్రాల పేర్లు, ఇవన్నీ మీరు పెట్టుకుంటున్నారని దేవుడికి కూడా ఏమనిపించింది తెలుసా? వీళ్ళకి పేరు మార్చేయాలండి, వీళ్ళకి పేరు మార్చాలి, వీళ్ళకు ఒక కొత్త పేరు ఇవ్వాలి, వీళ్ళకు ఒక నూతన పేరు ఇవ్వాలి, వీళ్ళ పేర్లన్నీ మార్చేసి ప్రపంచ ప్రజలకు ఒకే పేరు తెలియాలి అని దేవుడు అనుకొని మనందరికీ దేవుడు పెట్టిన పేరే, నా పేరు జాన్సన్ విక్టర్ అయినా ఆయన పెట్టిన పేరు ఏం పేరు అనుకున్నారు? చెప్పండి, చెప్పరు. నీరసం చెప్పుకుని ప్రయత్నిస్తూ మీకు నచ్చలేదు అది కదా, మీకు పేరు నచ్చలేదు ప్రయత్నిస్తూ. రాంబాబు ఇది బాగుంది, క్రైస్తవుడు ఏం బాగుంది చూసారా? ఏం పేరు పెట్టాడు మీకు? క్రైస్తవుడు. క్రీస్తును ధరించుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు. మీకు ఒక కొత్త పేరు పెడతాను, కొత్త పేరు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నవాడు. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. మళ్ళీ లింకప్, ఏవి లింక్ చేశాడండి ఆయన. క్రైస్తవుడు అంటే ఏంటి? ఏదో అనేసుకున్నారు ఉత్తరే, ఏంటుంది అందులోని? క్రైస్తవుడు అంటే క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. అంటే మీరందరూ ఎవరు? అందుకే చూడండి గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. ఇగో నక్కా సూర్యనారాయణ, చింతా జయరాజు, మీరంతా ఏం చేయాలంటే 26 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇలా మాట్లాడాలి. అప్పుడు ఇలాగే చదవాలి కదా. ఇప్పుడు వేరే టైప్ చదువుతాను. యేసుక్రీస్తు నందు మీ అందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చప్పగా ఉంది. ఎంత సబ్జెక్ట్ చెప్పుకొని వస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వల్ల నమ్మారు కదా, నమ్మినందుకు మీరు దేవుని కుమారులై ఉన్నారు. దేవుడికి ఏమనిపిస్తుంది? నా కొడుకు నా పేరు రావాలా, నా కొడుకు నా పేరు రావాలా, మీ కొడుకు మీ పేరు రావాలని ఎలాగైతే పెట్టుకున్నారో మీ ఇంటి పేరు, దేవుడికి ఎలాగుంటుంది? నా పిల్లలని చెప్పుకోవాలి కనుక ఈ యేసుక్రీస్తు నందు మీరు దేవుని కుమారులై ఉన్నారు. మళ్ళీ దేవుని కుమారులని చెప్పుకోండి. అందుకే పాట రాశాను. ఆ పాటలో జాన్సన్ విక్టర్ అని రాసి కిందన దేవుని కుమారుడు లోకాసువార్త 3:38 అని వేశాను. ఏం చెప్పుకోరా మీరు? మీకు ఇష్టం లేదా దేవుని కుమారుడు అని చెప్పుకోవడానికి? మీకు ఏంటి అసలు? మేము ఎస్సీ అండి, మేము ఎస్టీ అండి, మేము బీసీ అండి, మేమేమో చౌదరి, మేము రెడ్డి చెడ్డి. అదేంటండి?
ఎవరిని గుర్తు చేస్తున్నావు నువ్వు? ఎవరిని గుర్తు చెయ్యాలి, ఎవరిని పరిచయం చెయ్యాలి, ఎవరి కుమారులని భూమి మీద చెప్పుకోవాలి అంటే ఇంకా ఇంటి పేరుతోనే చాలా మంది చెప్పుకుంటున్నారు. రాత్రికి మొత్తం తుడిసేస్తాను, అదిరిపోద్ది. ఇదేనండి అందరి పేర్లు ఇవే 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 ఇవే. అందుకే అనుకున్నాను, నా తరము నుండైన జనాన్ని, నా సంతతిని మొత్తం మార్చిపడేయాలని అనే పేరును తీసేసుకొని కింగ్ అని పెట్టాను. ఎందుకంటే రాజులైన యాజక సమూహం అని ఆయన అన్నాడని. మీరు రాజులైన యాజక సమూహము. భూప్రపంచంలో మొట్టమొదటిసారిగా నేనే పెట్టుకున్నానండి ఈ పేరు. నేనే పెట్టుకున్నా, ఎవరు పెట్టలేదు నాకు. కింగ్ జాన్సన్ విక్టర్. మా కింగా? ఏ కింగ్స్ అండి? మా యేసుప్రభు కింగ్ అండి. ఆ కింగ్కు ఉన్నటువంటి తండ్రి ఉన్నారు కదా, ఆయన లార్డ్ అండి, ఆయన ప్రభు. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు. నువ్వు దేవునికి కుమారుడువా, నక్కకు పుట్టినోడువా? కుక్కకు పుట్టావా, తొక్కకు పుట్టావా, చింతకాయకు పుట్టావా? ఎవరికి పుట్టావని నువ్వు లోకంలో చెప్పుకోవాలి. అందుకే దేవుడు అనుకున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఇందులో యూదుడని ఇంటి పేరు, గ్రీసు దేశస్థుడని ఇంటి పేరు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడు స్త్రీ లేదు. మీరందరూ యేసునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీ క్రీస్తునందు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాముకి ఇంటి పేరు లేదు కనుక ఆ సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. బైబిల్ ప్యూర్ బైబిల్ అండి ఇది. ఎంత చెప్పినా మన ఇంటి పేరు మార్చుకో, అది వెరైటీ. అందుకేనండి నా సంతానం నుండి తీసేద్దాం. కనీసం నా నుండైనా కొన్ని సంవత్సరాలకు జనానికి వీడు దేవుని కుమారులు రా, దేవుని సంతానం రా, దేవుని పిల్లలు రా, వీళ్ళందరూ దేవునికి పుట్టారు. మనమైనా దేవునికి పుట్టామని చెప్పుకుంటేనే కదా కోతికి పుట్టామని ఒప్పుకోరు. లేకపోతే ఆనాటి నుండి ఈనాటి వరకు కోతికే పుట్టామని నరుని వానరునిగా మార్చేసి మనుషులంతా కోతు నుండే వచ్చాడని, దేవుడే లేడనే స్థితికి శాస్త్రవేత్తలే ఎదిగిపోయారంటే ఆ శాస్త్రవేత్తలను కన్న తల్లిదండ్రులు చేసిన పెద్ద పొరపాటు. కారణం వారి ఇంటి పేర్లు, వారింటి పేరు. అందుకే దేవుడు కూడా ఒరిజినల్ పేర్లే మార్చేసేవాడు. నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము. నీ పేరు సారా కాదు, సారాయి. ఒరిజినల్ పేర్లు మార్చేస్తున్నాడు. ఎందుకు పాలిస్తున్నాడు? కొన్ని పేర్లు బాగులేనప్పుడు ఆ పేర్లు మార్చి పడేయాలి. అపోస్తుడైన పౌలు గారికి ముందున్న పేరు ఏం పేరు? ఎందుకు సౌలు పౌలేటి? అంత అమాత్రం మార్చవలసిన అంత అవసరం ఉందా? ఒరే అల్లా సౌలే గుర్తు వచ్చేస్తున్నాడు రా, వద్దు. మాటి మాటి నీ పేరు పౌలు. ఎందుకు అపోస్తుడైన సౌలు పేరు పౌలుగా మారింది చెప్పండి? దేవుడు ఎందుకు మార్చాడు చెప్పండి? వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు చెప్పండి? తల్లిదండ్రులు పెట్టుకున్న పేర్లు కూడా మార్చి పడేసుకున్నారు వాళ్ళు. అదండి. మా నాన్న పెట్టాడు, మా తాత పెట్టాడు, మా అమ్మ పెట్టింది. అయితే అంతే కదండి, మనకు తల్లిదండ్రులకి ఇచ్చి. ఎందుకంటే వీళ్ళే కన్నారని ఈ రోజు వరకు నువ్వు డిసైడ్ అయిపోయావు. దేవుడే కన్నాడని నువ్వు తెలుసుకుంటే మీ నాన్న పెట్టిన పేరు కూడా తీసి పడేస్తావు. మన తండ్రులు ఎక్కువేటండి, మన తండ్రులు ఎక్కువ. వాళ్ళు దేవుని కుమారులు, వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి జ్ఞానం లేదు.
తల్లిదండ్రుల నుండి ఎవరికి కూడా మినిమం దైవ జ్ఞానం లేకపోవటం వల్ల వాళ్ళకి ఏ పేరు పెట్టాలో తెలియకపోవటం వల్ల ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేసి లోకానికి ఏవో పేర్లతోనే, ఇంటి పేర్లతోనే ప్రపంచానికి పరిచయం అయ్యారు తప్ప దేవుడికి ఉన్నటువంటి పేరు దేవుడు. అయితే మనం కుమారులమైతే మనం దేవుని కుమారులమైనా చెప్పుకోవాలి. అందుకే మీ పిల్లలకు మీరు స్కూల్లో జాయిన్ చేసినప్పుడు, నా కొడుకు స్కూల్లో జాయిన్ చేయలేము, లేకపోతే భలేగున్నాం, మాస్టర్లను ఆడేసుకున్నాం. సన్ ఆఫ్ ఎవరండి అంటే గాడ్ అని రాయండి అన్నాడు. గాడ్ సన్. సన్ ఆఫ్ ఎవరండి? దేవుడు. ఇదే దేవుడు ఏంటండి? మా నాన్న దేవుడు అండి. ఆదాముకి ఎవరండి అని అడుగుతున్నారు. ఆదాము తండ్రి ఎవరు? దేవుడు. ఆదాము నుండి వచ్చినటువంటి సంతానమైనటువంటి నువ్వు కానీ నేను కానీ మనందరం ఎవరు? దేవుని కుమారులు. కనుక రాసుకోండి, దేవుని కుమారుడు. మీ పిల్లలకండి ఏంటి? ప్రపంచానికి దేవుని గురించే చెప్పాలి. దేవుడే తెలీదు, తల్లి తండ్రి గురువు అని దేవునికి చివరి స్థానం ఇచ్చేసి మొదటి స్థానంలో తల్లి వచ్చేసింది. తల్లి వచ్చింది. నిజంగా తల్లులారా, మీ అందరూ చీపురు కట్టలతో బయలుదేరి తల్లేటండి మా పేరు ఎందుకు ముందు పెట్టారు? మాతృదేవోభవ ఏంటంటే తీయండి, పితృదేవోభవ ఏంటంటే తండ్రిని ఏంటంటే పెట్టారంటే తిట్టేయండి, ఆచార్య దేవోభవ ఎందుకు పెట్టారు? గురువు గారిని తీయండి, దేవుణ్ణి ముందు పెట్టండి. ఏ స్కూల్లో ఏ స్కూల్ టీచర్లు ధర్నా చేశారు? ఏ స్కూల్లో ఉన్న మాస్టర్లు ధర్నా చేశారు? ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి ఎవరండి దేవుణ్ణి కాకుండా ముందు తల్లిని తండ్రిని వాళ్ళని పెడుతున్నారు ఏంటండి? ఎవరండి ధర్నాలు చేశారు? వాళ్ళకొకటే, మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లి, మా తమ్ముడు, దేవుడు. ఎంత చిరాకు చూసారా? ఇంట్లోకి వచ్చారనుకోండి ఎవరైనా ఫస్ట్ ఏంటి, ఇదిగోండి మా అమ్మగారండి, మా అమ్మగారు నమస్కారం, మా బావగారండి, ఇప్పుడు మా అత్తగారండి, మా పిన్ని గారండి, ఇదిగోండి మా తమ్ముడు అండి, మా చివరి చెల్లండి, మా తర్వాత అది ఉండదు. ఏంటి? దేవుడు అండి, ఆయన సంతానం, ఆయనకి పుట్ట. మార్క్స్ వార్త 1వ అధ్యాయము, మార్క్స్ వార్త 1వ అధ్యాయము 1వ వచనము, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం. ఇది అక్కడ ప్రారంభమైంది. మళ్ళీ జాన్సన్ వెక్టర్ మళ్ళీ దీన్ని కనెక్ట్ చేశాడు. అంటే ఏసేమనుకున్నాడు? దేవుని కుమారుడుగానే ప్రపంచానికి ప్రారంభం చేయాలి, దేవుని కుమారులుగానే మనుషులను పరిచయం చేయాలి. దేవుని కుమారులని ఆదాము చెప్పుకున్న తర్వాత ఇంకెవరు చెప్పుకోలేకపోయారు కనుక ఆ ఇశ్రాయేలు, యాకోబు పేరును దేవుడు మార్చి ఇశ్రాయేలుగా మార్చాడు. అయినా వాళ్ళు కూడా కల్తీ అయిపోయారు కనుక మళ్ళీ నా నుండైనా యావత్తు ప్రపంచానికి దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అని ఈ ప్రపంచం చెప్పుకోవాలి అని ఈ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఏటండి వాక్యాలు దేనికి? ఏండి, వినువారు మాత్రమే ఉన్నారు తప్ప ఎవ్వరు వాక్యాన్ని గైకొనటం లేదు. ఎవ్వరు మార్చుకోవటం లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నా అదే పేర్లు, ఎన్ని ప్రసంగాలు విన్నా అదే జీవితం, ఎన్ని ప్రసంగాలు విన్నా వాళ్ళ తల్లిదండ్రుల పరిచయాలు, ఎన్ని ప్రసంగాలు విన్నా అదే లోకం. దేవుడు అని నీకు అర్థమైపోతే తల్లి చచ్చిపోయిన ట్రైన్ ఎక్కి బొంబాయి నుండి వచ్చేస్తావు ఇక్కడికి. 70 మంది వచ్చేసారండి ఆవిడ చచ్చిపోతే. ఆవిడని అలా సమాధి చేసి ట్రైన్ ఎక్కిపోయారట. ట్రైన్ ఎక్కిపోతున్నావు, ట్రైన్ బయలుదేరిపోతున్నా, ట్రైన్ ఆపేశారట. చూడండి,
అటు పక్క చూస్తే శవం ఉంది, ఈ పక్క చూస్తే ట్రైన్ ఉంది, ఇటు చూస్తే దేవుడు, అటు చూస్తే శవం, అటు చూస్తే తల్లి. ఎవరు నా తల్లి? ప్రభు మా నాన్న చచ్చిపోయాడు, నాకు మంచి పేరు పెట్టాడు, మరి మా నాన్న నేను పూడ్చి రావాలి కదా. ఏమంటారు ప్రభువా మీరు? యేసు ప్రభువా తల్లిదండ్రుని గౌరవించాలి కదా, నిజంగా చెప్పండి అని అడిగాడట. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో. రా మీ అమ్మేటి నీ అమ్మంటావేట్రా బాబు? దేవుని కుమార్తె అమ్మగా నటించడానికి వచ్చింది, అమ్మ కాదు ఆవిడ. దేవుడికే అమ్మలేదురా వారి వెదవల్లరా. దేవుడు అమ్మ ఎక్కడ ఉంది? మనకి తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, వద్దునే. అంతే కదండి. ఈరోజు వరకు నాకు బైబిల్ ఎక్కిపోయింది కనుక ఈ రూట్లో వచ్చాను, కానీ లేకపోతేనా ఎం జాన్సన్ పెట్టని పిల్లండి స్టేజ్ మీదకి. ములపర్తని చెప్పండి, అన్నపర్తని చెప్పండి, ఏం పేరండి అది? మా నాన్నకి తెలియగా పాపం దేవుని కుమారుడు అని తాత ముత్తాతలు చెబితే అప్పుడు మా నాన్న కూడా నాకు దేవుని కుమారుడు జాన్సన్ విక్టర్ అన్నాడు. నిజమండి. మన తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు మీరు చెయ్యకండి. ఇక నుండి మీ సంతతిలో నుండి అయినా మీరు మీ ఇంటి పేర్లు తీసి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి. ఇంటి పేరు ఉందా? ఒకనాడు క్రీస్తులోనికి రాకముందు ఇంటి పేరుంది, క్రీస్తును ధరించుకున్న తర్వాత క్రైస్తవుడుగా పేరు మారింది. మన టైటిల్ ఏంటి? ఇంటి పేరు ఉన్నదా, పేరు మారిందా? మారింది. ఎవరు నువ్వు? క్రైస్తవుడు. క్రైస్తవుడు క్రైస్తవుడు అని చెప్పుకుంటే మీరు ఏమనుకుంటుంటే ఆ పేరు మీకు క్లారిటీ లేక, క్రైస్తవుడు అంటే మానవులు. క్రైస్తవుడు అంటే మానవులు కాదు నాన్న. క్రీస్తును ధరించుకున్నవాడు క్రీస్తు దేవుని కుమారుడు. అదే చదివారు ఇప్పుడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన జాన్సన్, దేవుని కుమారుడైన గణం చంద్రబాబు, దేవుని కుమారుడైన సత్యనారాయణ, దేవుని కుమారుడైన రాజేంద్ర, దేవుని కుమారుడైన అది ఏముంది లూకా సువార్తలో? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. మరి మీరు ముగించండి, వెళ్ళిపోతాం, మాకు ఎందుకు తలపోటు. అలాగే ఉంది కదండి. కొంతమందికి నచ్చలేదు. ఇన్ని రోజులు బాగా చెప్పాడు కానండి ఈరోజు చాలా దెబ్బతీసి, కానీ కక్కలేక మింగలేక ఉన్నాం. కానీ మాది మా సంతానం, మా ఇంటి పేరు. ఎందుకంటే మేము మళ్ళీ ఇంటి పేర్లు మార్చుకోవడం అంటే అండి, మరి సర్టిఫికెట్లో ఉన్నాయి కదండి, అడ్జస్ట్ అయిపోయిపోయినా ఏంటి? ఏ పేర్లు ఉన్నా ఇవ్వండి, ఎప్పటికైనా చెప్పుకోండి నాయన, మీకు నమస్కారం. ఇంతకాలం జరిగింది జరగనివ్వండి. ఆ తప్పు జరిగిపోయింది, ప్రమాదం జరిగిపోయింది. ఈ రోజు నుండి నీ పేరు నరసింహులు అని వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు నరసింహులు, ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు దేవుడమ్మ, ఇప్పుడు ముఖ్య ప్రసంగికులు వెంకటేశ్వరుడు అంటే అనుకోండి. మళ్ళీ వాళ్ళను పరిచయం చేస్తావా? అందుకే అపోస్తలుడైన పౌలు పేరు ఎందుకు దేవుడు మార్చాడంటే, అవసరమైతే తల్లిదండ్రులు పెట్టిన సౌలనే పేరైనా జనానికి చెప్పినప్పుడు ఒకవేళ అనవసరం అని అనుకుంటే మార్చేసుకో. సౌలు అనబడిన పౌలు ఎన్నో సంవత్సరాలుగా కాలేజీలో మరి అతను చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఊర్లో అందరికీ తెలుసు సౌలు 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 అని. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా తీసేసాడు. వద్దులే. ఇవన్నీ ఎందుకు బైబిల్లో దేవుడు రాశాడో తెలుసా?
వాక్య ప్రకారం మీరు ప్రవర్తించండి. లోకానికి నువ్వు దేవుణ్ణే చూపించు, నిన్ను చూపించుకోకు, నిన్ను పబ్లిసిటీ చేసుకోకు. నువ్వెప్పుడు అప్పుడంటారు మహిమ ఘనత ప్రభావం మన దేవునికే చెందును. పూర్తినే అన్నీ నాకే బయటకు అలాగ ఉంటాను, కానీ కప్పను మింగిన పాములాగా చిచి చిచి అలాగే కదండి. అంతా నీకు కాదు, నీకు కాదు, నన్ను నీకే మహిమ ఘనత ప్రభావం ఎప్పుడు నీ గొప్పే, నీ గొప్పే, నీ గొప్పే, నీ గొప్పే. దేవుణ్ణి గొప్ప చేయి, ఆయన నిన్ను హెచ్చించును. తన్ను తాను హెచ్చించుకొనివాడు, నేనే చెప్పాను, దించేస్తాను, తగ్గించేస్తాను అన్నాడు. అదే నువ్వు అనుకున్నా నీ బరువు పోద్ది, ఎక్కడో వదరా, పడిపోతావు. దేవుణ్ణి హెచ్చించు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఇంటి పేరు కోసం ఎందుకు బైబిల్లో దేవుడు ఇలా రాసుకొచ్చాడు? మత్తయి సువార్తలో ఎవ్వరికి ఎందుకు పేర్లు లేవు? వాళ్ళ సంతతి వాళ్లకు కూడా వాళ్ళ తండ్రుల పేర్లు పెట్టలేదు. దావీదు కొడుకు కూడా సొలొమోను. ఎందుకు వాళ్ళు పెట్టారో తెలుసా? ఆదాముకి ఇంటి పేరు లేదండి, అబ్రహాంకి ఇంటి పేరు లేదండి, ఎవరికి ఇంటి పేరు లేవండి, తీసేయండి. జైశాల్ గారికి పేరు పి.డి. సుందర్రావు, కొట్నూరు దేవ సుందర్రావు. ఇప్పుడు జయశాలి, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి, అదే ఆయనకి ఇష్టం. క్రీస్తు సామ్రాజ్య రథసారథి, ఇవి బాగుంది కదమ్మా, కొంచెం బాగుంది. అందుకే పి.డి. సుందర్రావు గారి కుమారుడు ప్రసన్న బాబు ఇంటి పేరు చెప్పాలా? ఏం పేరు నీకు తెలీదు? లాజరస్ ప్రసన్న బాబు. లాజరస్ అంటే వాళ్ళ నాన్నగారు. ఎవరు? జైశాలి గారి నాన్నగారు లాజరస్ గారు. ఆ లాజర్ పేరు కూడా బైబిల్లో ఉందని ఆయన లాజరస్ ప్రసన్న బాబు అని పేరు పెట్టారు. పుట్నూరు పక్కన పెట్టారు. నేను కూడా అన్నాను, వీడు బాబుగారు పుడితే నా కొడుకు బావ మీ పేరు పెట్టేస్తాను, పి.డి. సుందర్రావు అని అన్నాను ఫస్ట్. అంటే ఆయన వద్దురా, నాకు ఆ పేరు వద్దులే, తీసేది డి కొట్నూరు దేవ సుందర్రావు అని పేరు, అందుకని వద్దులేరా, పి తీసేది వేస్ట్, అది బాగాలేదు, దేవ సుందర్ అని పెట్టారు పేరు. అది నేను ఎం దేవసుందర్ అని అనట్లేదు, మళ్ళీ దేవ సుందర్. దేవుడు ఈ ప్రపంచానికి మన తల్లిదండ్రులను పరిచయం చేయడానికి రాలేదు. మన తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ సంతానాలను, వాళ్ళ ఇంటి పేర్లను డెవలప్ చేయడానికి మనం రాలేదు. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. యూదుడని, గ్రీసు దేశస్థుడని. యూదుడంటే టాప్. ప్రపంచంలో ఉన్న పేర్లన్నిటికంటే నెంబర్ 1 స్థానం ఎవరిది? యూదులు. నెక్స్ట్ గ్రీసు దేశస్థులు, గ్రీక్స్ స్కాలర్స్. గ్రీక్స్ అంటే టాపు, యూదులు అంటే టాపు. యూదులు గ్రీసు దేశస్థులుగానే ప్రపంచం ఉంది. వాళ్ళలో నుండి వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఏబిసిడి తీసుకొచ్చేసారు మధ్యలోకి. ఎవరి పేర్లు ఉన్నాయి మీ తాతండ్రులకు? మీ ముత్తాతలకు ఎవరెవరి పేర్లు? మీరు ఎవరి సంతానము? ఎవరు ఏ సంతానమైనా మనమంతా వచ్చింది ఒకని నుండి, ఆదాము నుండి మాత్రమే. ఆదాము నుండి వచ్చిన సంతతి వారిలో ఆదామే తన పిల్లలకు దేవుని కుమారులని చెప్పుకుంటారా, నా కుమారులని చెప్పకండి దయచేసి. ఎంత వండర్ఫుల్గా ఆదాం పెంచాడండి పిల్లల్ని, చాలా బాగా చెప్పాడు. దేవుని కుమారుల దేవుణ్ణి కూడా ఆదాము పక్కన పెట్టలేదు, కానీ మనము మన తల్లిదండ్రులు దేవుణ్ణి పక్కన పెట్టాం. ఆదాం పెట్టలేదే.
ఏమన్నాడు? దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూసి వివాహం చేసుకున్నారు. ఎంత మంచి ఆదామండి. అవి కూడా ఇంకేం అనలేదు, సైలెంట్ అయిపోయింది. కనుక మనకున్నటువంటి ఇంటి పేర్లు ఎందుకు మనం పెట్టుకుంటున్నామంటే ఈ రోజు వరకు మన తల్లిదండ్రుల మన తాత తండ్రుల ఈ పిచ్చుండిపోయింది. ఈ ప్రాంతీయ తత్వము, కులము, మతము. చూడండి, ఒక పుస్తకం వచ్చింది ఇక్కడికి, ఒక పుస్తకం సన్నగా, కులగోడ ఎక్కడ పోయింది? ఒక చూడండి, చూడండి, ఇదండి కులం గోడల్ని కూల్చిన బైబిల్. అదే ప్రసంగం. మానవులందరూ దేవుని కుమారులే. కులం గోడలను కూర్చేసింది బైబిల్ అంటుంది. యూదులని లేదు, కులం లేదు. గ్రీసు దేశస్తుడని లేదు, కులం లేదు. దాసుడు, దాసుడేంటి? ఆర్డర్ చెప్పాడు దాసుడని. స్వతంత్రుడు లేదు. ఎవరిని దాసులని, బానిసలని, చిన్నవారని, పేదవారని, ఎస్సీ అని, ఎస్టీ అని, 2, 3 అని, ఇలా మాలా మాదిగా అని ఇవన్నీ లేవు. మొట్టమొదటిసారిగా కులం గోడల్ని, ఇంటి పేర్లు పీకి పడేసింది బైబిల్. బైబిల్కి లేనిది మనం పెట్టుకుంటున్నాం. ఇలాంటి బోధలు లేక ఈ రోజు వరకు మనం వాటితోనే చలమణి అయిపోతున్నాం. నేటి నుండి మనకు పుట్టినటువంటి మన సంతతిని దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు, దేవుని కుమారులు. అబ్బా, వీళ్ళందరూ దేవుని కుమారులు చంపేస్తున్నారా బాబు? బడికి జాయిన్ చేయడానికి వచ్చారంటే బాబు ఇంటి పేరు అడుగుతుంటే సన్ ఆఫ్ అంటే గాడ్. అందుకే ఈ భూప్రపంచంలో కూడా వండర్ఫుల్ సినిమా వచ్చింది. ఎవ్వడు తీయలేనిది ఎవడు పెట్టుకునే పేరే ఇంగ్లీష్ వాళ్ళు తీశారు. యేసుప్రభుని పెట్టి సన్ ఆఫ్ గాడ్. సూపర్, అదిరిపోయింది. దేవుని కుమారుడు. మధ్యలో వచ్చినవాడే దేవుడు కుమారుడు. పక్కన ఉన్నాడు ఎవడో 2,000 సంవత్సరాల క్రితం పుట్టిన వాడే దేవుని కుమారుడు అయితే ముందున్నోళ్ళు ఎవరు? ఆదాము దేవుని కుమారుడు. అబ్బా, ఆయన మొదట ఆదాము, ఈయన కడపడ ఆదాము. నువ్వేం ఆదాము? ఆదాము. సరే, ఎంత నాటకమో. అతను మొదట ఆదాము అట, అతనికి ఇంటి పేరు లేదు. ఇతను కడపటి ఆదాము, ఇతనికి ఇంటి పేరు లేదు. ఇతని దేవుడి కుమారుడే, అతను దేవుని కుమారుడే. నీ సంగతి ఏంటి? నక్క కుక్కిది. తప్పండి, ఇవంతా తప్పండి. ఏంటి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళెవ్వరికి ఇది తెలియదు. నువ్వు ఎంత చెప్పినా అదే పెట్టుకుంటావు. కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నువ్వు నక్కవి కాదు, మొలపత్తి కాదు, కుక్కవి కాదు. ఒకటే నీకు అర్థమైపోయింది. అబ్బా దేవుడురా, చచ్చిపోయిన తరువాత దేవుడు అంటావా? బతికున్నప్పుడే దేవుని కుమారుడను అని చెప్పుకొని నేను క్రైస్తవుడను, నేను దేవుని కుమారుడను. అదండి క్రైస్తవుడు అంటే. క్రీస్తును ధరించుకున్న వాళ్ళు. నేను క్రీస్తును ధరించుకున్న యేసుప్రభుది ఇంటి పేరేంటి? ఏ యేసుప్రభువా? బి యేసుప్రభువా? సి యేసుప్రభువా? ఎప్పుడైనా ఆలోచించారండి మీరు? లూకాసు వార్త 12:8 చివరిగా. లూకాసు వార్త 12:8. మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొను వాడెవడో, దేవుని కుమారుడని ఎవడైతే చెప్పుకుంటాడో, మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని
ఒప్పుకొనును. అది మార్చుకోండి మీ పేర్లు. మనుషుల ఎదుట నన్ను, నేను క్రైస్తవును కానని, నా పేరు నక్కని, మా ఇంటి పేరు కుక్కని ఎవరైతే నన్ను ఎరుగనని అనుకును, నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. అడ్డంగా దొరికిపోయారు. చెప్తాడు ఆయన, నన్ను మనుషులు ఎదుట ఒప్పుకో, నేను దేవుని కుమారుడనని, ఆయన దేవుని కుమారుడే, నేను యేసుక్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకో. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో. ఒప్పుకున్నావా మనుషుల ఎదుట? మనుషుల ఎదుట నీ తల్లిదండ్రుల పేర్లతో తల్లిదండ్రుల సంతానమని నీ తండ్రి పిల్లలవే అని చెప్పుకుంటున్నావా? మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటున్నావా? ప్రియమైన దేవుని పిల్లరా, మనమంతా పరలోకం నుండి వచ్చామండి. మన తండ్రి పరలోకమందున్న దేవుడండి. ప్రార్థన చేస్తున్న సిగ్గులేదు మీకు? సిగ్గులేదు? బా, ప్రార్థన అనగానే పరలోకమందున్న మా తండ్రి, మా నాన్న చింతా జయరాజు, అంతేనా? దేవుడు కూడా అనుకుని ఉంటాడు, వీడు అలాగా అయిపోయాడు, చిక్కుపోయాడు. పరలోకమందున్న మా తండ్రి. అబ్బా, సాగదీశావు. మరి కానీ భూలోకమందు మా నాన్న. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఎందుకో మీ నాన్న కంటే ఎక్కువ స్థానం ఇవ్వలేకపోతున్నారు. దేవుడికి ఎందుకో మా నాన్న, ఈయనే మా నాన్నని మీరు చెప్పుకోలేకపోతున్నారు. ఏటోనండి మా నాన్న చనిపోతుంది. ఇదేంటి ఎవరో అంటే బాగున్నావు, క్రైస్తవుడుగా పుట్టినటువంటి నీవు కూడా మా నాన్న చచ్చిపోయాడు. మరి పరలోకంలో ఉన్నతను ఎవరు? అతను కాదు, అతనండి మా నాన్న. చూసారా, దేవుడు నా సొంత తండ్రి అని యేసుప్రభు చెప్పుకున్నాడు. యోహాను సువార్త 5:18 బాగుంది. యోహాను సువార్త 5:18. టైం అయిపోయిందా? అయ్యో, బెల్ల అయిపోయి చెప్పండి. ఇంకెందుకు అయిపోయింది ఇది? చెప్పండి. దేవుడు 5:18, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, అయ్యో బాబు, వాళ్ళకి మండిపోతుంది. సొంత తండ్రి, సొంత తండ్రి. యేసుప్రభు చెప్పుకోండి, అవును అక్కడే పుట్టాడు కనుక, నువ్వు ఈ మధ్యలో పుట్టావు కనుక, ఇవి మధ్యలో ఈ నాన్నకు పుట్టావు కదా, అందుకే దేవుడు కూడా అలా కట్ చేశాడు. కన్యక నుండే రావాలి కానీ ఈ మధ్యలో యోసేపు నుండి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఏదో అవుతుంది ప్రమాదం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని కుమారుడు ఎంత బాగుంది. కమ్మ కట్టర ఎవడో, అదే వేరే పేరు ఎట్టావనుకో చిన్న కమ్మ తగిలిస్తారు వెనకాతల. కనుక మీరు అందరూ దేవుని కుమారులు, మీరు దేవుని కుమార్తెలు, రాజులైన యాజక సమూహము, దేవుని ప్రజలు, దేవుని సొత్తు. ఈ రోజు నుండి మీరు ఇలాగే యావత్తు ప్రపంచానికి పరిచయం కావాలి. ఇంటి పేరు ఒకనాడు ఉండేది, ఆ పేరు మారిందని నీకు తెలియలేదు కనుక ఇంకా పాత పేరే ఉంది. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ పిల్లలకు చెప్పాను, కొంచెం ఇబ్బంది అయినా ఆలోచించాలి. మీకంటే గొప్పవారు ఎవరున్నారు? మీరే కన్న తండ్రి, జన్మనిచ్చింది మీరు, ఈ ప్రకృతిని కలిగించింది మీరు. మా తల్లిదండ్రులు వీళ్ళు ఎవ్వరు చేయలేదు. మేము అనుకుంటున్నాం తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తే ఉంది నాయన, ఏమి ఇవ్వలేదు వాళ్ళు, మమ్మల్ని పేదవాళ్ళుగానే పడేశారు. మీరిచ్చిందే ప్రకృతి, ఇదంతా మీది అనుభవిస్తూ మీ గురించి చెప్పకపోతే మేము
భ్రష్టులం, బాస్టర్డ్స్, దుర్బీజులం. దేవునికి పుట్టామని చెప్పుకోనకుండా మనుషులకే పుట్టామని చెప్పుకుంటున్నారు. మనుషుల ముందు మనుషులను ఒప్పుకుంటున్నారు, కానీ మిమ్మల్ని ఒప్పుకోవడం లేదు. మీ పిల్లలు ఆలోచించి అర్థం చేసుకుని గైకొనగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.